మా దేవుడు గుడి కూలగొట్టదని అడిగినందుకు వ్యాన్లు వేస్తావా నువ్వు? వ్యాన్లు వేయాలి, ఎంతెంత మందిని వ్యాన్లు వేయాలి తెలుసా? దేనికే చెప్పు, ఆయన అడుగుతుండే, ఆయన అడగ దేనికి రావాలి చెప్పు. మాధవేత మేడం ఏమంటుందంటే ఫ్రీగా, అంటే ఫ్రీగా మీరు గుడి కూలగొట్టుకోవడానికి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంటే మనుషులు, వాళ్ళ ఓట్లు, వాళ్ళ భక్తి ఏం విలువలేదా ఇంకా మనకి? మా ట్యాక్సులు కడితేనే కదా మీ ఉద్యోగాలు వస్తున్నాయి. ఏం రెండు 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 అని బచ్చాలు చెప్తావు? చౌరస్తాలో హోర్డింగ్లు పెడతారు. ఒక్క దినం దమ్ముందా మీకు? చింపవుతలే నీకు ఆ హోర్డింగ్స్, ఆ రూల్స్ కనిపించవు మీకు. ఏం అన్యాయం అది నిజంగా. ఇప్పుడు ఆమె ఏదో చేయదాకా రాను అంటుంది, మీరు కూలగొడతాట లేదట. ఇక మళ్ళీ వాళ్ళకే తెలవాలి. నేను ఇటే నిలబడున్నా, వర్షంలో తడుస్తున్నా, ఇక్కడ నిలబడినా తరుస్తాను మొరకేలేదు ఉండు నిలబడు. గతి లేదు, అక్కడ అమ్మోరు తల్లికే గతి లేదు. ఇక నేను దడిస్తే ఎంత, నేను దడవకుంటే ఎంత. రాక్షస రాజ్యం అయిపోయింది నిజంగా, రాక్షస రాజ్యం ఇది. దేవుళ్ళ గుళ్ళు కులగొట్టి 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 ఏదో ఒక దినం అమ్మోరు తల్లి దిగి నాశనం చేసేస్తుంది అంతా. ఇక పక్క మళ్ళీ ఏం తెచ్చలేదు ఇది. ఏమడిగండి ఎవడైనా ఏమన్నా దొంగతనంగా ఇల్లు కట్టుకుంటే ఇల్లు కూలగొడుతుండ్రు వీళ్ళు, గుడి కూలగొడుతుండ్రు. నీకు 80 ఏళ్ల క్రితం హైడ్రా ఉందా? ఉందా? ఎడకెచ్చి వస్తుంది హైడ్రా? ఫాతిమా కాలేజ్కి హైడ్రా రాదు. రాజస్వామి ఫాతిమా కాలేజ్కి, అమ్మోరు తల్లి గుడికి కరెక్ట్గా హైడ్రా వస్తుంది నీకు. ఎందుకంటే ఇంత పెద్ద భూమి ఉంది కదా, కన్ను పడే వీళ్ళకి, కన్ను పడే ఈ భూమి మీద కథం. రియల్ ఎస్టేట్ చేయాలా, డబ్బులు సరిపోతలేవు. ఇక పోలీస్కి ఒక ఇండిపెండెంట్గా మీరు ఒక వాగ్దానం చేసి కాకి బట్టలు వేసుకుంటలేరు. రాజకీయ నాయకులు ఏం చెప్తే అది చేయడానికి వాగ్దానాలు చేసి కాకి బట్టలు వేసుకుంటున్నారు. నాకు తెలియదయా నిజంగా. ఈ నిమిషం ఇక్కడ కోసి ఇవ్వగలను నేను, అట్లా మనిషిని నేను. కాబట్టి ఒక్కటే అడుగుతున్నా, అంత పాత గుడి నువ్వు నా చేయి పట్టుకోవడానికి జాగా ఇవ్వకపోయినా పడకూడదే బచ్చాను. నా ముందు నా కూతురు వయసు నీకు, నీ జాగాలో నేను ఉంటా కదా. ఉన్న పొలాన్ని నేను ఉద్యోగం మానేసిపోతుంది. ఏంది నిజంగా కానీ నేను పోలీస్ అయి ఉంటే ఒక్క రాజకీయ నాయకుడు మాట వినకపోతుంటే ఉద్యోగం తీసేస్తే వెళ్ళిపోతుంటే నేను. మళ్ళా ఏం కొత్త, ఏం కొత్త? రోజు దేవుడి దగ్గర బొట్లు పెట్టుకోవడం, వచ్చి కూలగొట్టడం కాకి బట్టలు వేసుకొని. ఎందుక ఈ పాటికి దేవుడు మీకు కూడా? పరమాత్మను కొలిచి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటారురా. అంతరాత్మను అనిచి పూటకో మాట మారుస్తూ ఉంటావురా. కోరికల కోరల్లో సత్యానికే సమాధి కడుతూ ఉంటావురా. అద్దు దప్పితే నీ సుద్దులేంచెను జనము, వద్దురావో మనిషి ఓర్వలేని తనము. ఇలా భగవంతుని కొలుస్తున్నాం అంటున్నారు యావత్ జనాలు. ఇక్కడ ఉన్న కోయిలాగలు, పోలీసు కోయిలాగలు కూడా పట్టుబట్టి ఇవాళ అమ్మవారికి నిల్వ నీడ లేకుండా చేస్తున్నారు అనేది ఇవాళ 100 మంది ఇవాళ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో జరుగుతున్న కథ. ఇవాళ ఇగో వచ్చింది బీజేపీ పెద్ద మనిషి మాధవీలత వచ్చింది. ఆమె కడుపంతా మురిగిపోతుంది. ఒక పవిత్రమైన దేవాలయాన్ని గిట్టెట్లా మీరు ఇచ్చేస్తారు అన్న ఇది ఇక ఆమె లోపలికి పోనిస్తలేరు. ఏమన్నంటే రా నీకు అన్యారికి ఉంటున్నారు. మళ్ళీ ఏమనుకోను మరి ఆమెకు. మరి పోలీసు వాళ్ళు ఏం చెప్తారు? పోలీసు అని నేను మాట్లాడను ఉంటుండు. మొత్తానికి తాతల నాటి ఏళ్ళ చరిత్ర గల దేవాలయాన్ని కూలగొట్టినందుకు అసలు ఆ గంపంత కన్ను పెట్టుకొని 1000 గంటల తల్లి ఏం చేయబోతుంది అనేది మనం ముందు చూద్దాం. ఎందుకంటే మనం చరిత్ర చదువుకుంటూ వస్తున్నాం, చరిత్ర చూసుకుంటూ వస్తున్నాం. చరిత్రలో ఎన్నో ఘటాలు జరుగుతున్నాయి. పాపాలకు ఎగబడిన వాళ్ళు వాళ్ళ వంశమే ఆరిపోతుంది, వాళ్ళ పీడికమే మొత్తం పీక్కపోతుంది అనేది మాత్రం మనం చరిత్రలో చూస్తున్నాం. మరి రేపు ఈ బంజారాహిల్స్లో రోడ్ నెంబర్ 10లో సర్కారు భూమిలో కొలువైన ఆ పాత పెద్దమ్మ తల్లి మరి ఎవరిని శపిస్తుంది, ఎవరికి తదాస్తు అంటదో మనం ముందు చూద్దాము. మొత్తానికి బంజారాహిల్స్ 10లో రచ్చ నడుస్తుంది. పవిత్రమైన దేవాలయాన్ని